అందరికీ వందనాలు. నా పేరు ఎస్తేర్. నేను కలెక్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అయితే నా యొక్క రక్షణ సాక్ష్యముల కోసం కొంచెం చెప్దామని అనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా మా తల్లిదండ్రులకు మేము నలుగురము. నా కుటుంబం మొత్తము కూడా అన్య కుటుంబంలోనే ఉన్నారు. అయితే దేవుడు ఆఖరిగా ఉంటున్నటువంటి నన్ను మాత్రమే దేవుడు ఏర్పరచుకోవడం అనేది జరిగిందనమాట. ఇది ఎలా జరిగింది అంటే, మొట్టమొదటిగా నేను పుట్టక మునిపే మా అమ్మగారు మాకు ముగ్గురు పిల్లలు చాలు, అంటే ఇంకా ఫోర్త్ మెంబర్ అవసరం లేదు, ఆల్రెడీ ఒక పాప ఉంది, 2 బాబులు ఉన్నారు కదా, ఇక ఫోర్త్ పర్సన్ అవసరం లేదు అన్నట్టుగా అమ్మ ఏదో ఒక విధంగా నన్ను తన గర్భంలోనే తీసివేయాలనేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారనమాట. అయితే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకొని ఉంటాడు కదా. సో ఆ రీతిగానే నన్ను కూడా ఆ దేవుడు నా యొక్క కుటుంబంలో, ఇప్పుడు నేను జన్మించిన ఆ కుటుంబంలో ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మా అమ్మ ఎన్ని చేసినా, మా వారు ఏం చేసినా కానీ అది దేవుడు నా యొక్క స్థితిని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ కుటుంబానికి నా యొక్క అంటే ఆ కుటుంబంలో నేను పుట్టాలి అనే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కనుక నన్ను ఆ కుటుంబంలో దేవుడు ఉంచారనమాట. అయితే మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, నా కుటుంబం అంతా కూడా అన్య కుటుంబంలో ఉంది అనేసి. నేను మాత్రం దేవుడిని ఎరిగి ఉంటున్నాను. అయితే అది ఎలా ఉంది అంటే, నేను పుట్టుకతోనే బ్లైండ్. అయితే చదువు కోసం నన్ను దేవుడు తన యొక్క సంఘంలోనికే తీసుకెళ్తూ వచ్చాడనమాట. అయితే అక్కడ హెబ్రోన్ సహవాసం అయితే కాదు కానీ రోమన్ క్యాథలిక్స్లోనికి తీసుకెళ్తూ వచ్చాడనమాట. వాస్తవంగా చెప్పాలంటే తిరుపతిలోనే ఉంది ఒకటి. అయితే దేవుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళకోకుండా దేవుని ఎరిగే ప్రజల యొద్దకు, దేవుడిని నేను తెలుసుకోవాలని, దేవుని యొక్క చిత్తాన్ని నేను ఎరగాలన్నటువంటి ఉద్దేశంతో రోమన్ క్యాథలిక్స్ యొక్క సంఘం దగ్గరికి దేవుడు నన్ను తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత సరే అక్కడ జరిగిపోయింది, నా యొక్క 10th వరకు జరిగిపోయిందనమాట. అది నేను వెంకటగిరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ అనే స్కూల్లో చదువుతూ వచ్చానమాట. అయితే ఇది అయిన తర్వాత ఆఫ్టర్ 10th నేను ఏం చేయాలి, నేను వెళ్తే తిరుపతి వెళ్ళాలి. తిరుపతి అంటే అక్కడ ఎట్లా అంటే టీటీడీ హాస్టల్స్ మాత్రమే ఉంటాయి మా యొక్క బ్లైండ్స్కి. అయితే టీటీడీ వాళ్ళ గురించి మనకు తెలిసిన విషయమే ఏంటంటే, వారు ఏమాత్రము కూడా కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అయితే ప్రభువా నేను ఏం చేయాలి, అప్పటికి నాకు రక్షణ లేదు. రక్షణ లేనప్పటికీ కూడా దేవుణ్ణి అడిగాను, నేను ఏం చేయాలి, నాకు హిందూ సాంప్రదాయానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని లేదు, నేను నిన్ను వెంబడించాలి, నాకు నీవే ప్రభుడు అని తెలుసు, సత్య దేవుడు అని నీవు తెలుసు, కాబట్టి నేను నీ వద్దకు రావాలి, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు, సరే నాకైతే ప్రభు అప్పుడు సమాధానం ఏమీ ఇవ్వలేదు కానీ నేరుగా తీసుకెళ్ళి టీటీడీ హాస్టల్స్లోనే వేస్తూ వచ్చాడనమాట. అయితే నా యొక్క పక్క రూమ్లోనే దేవుడు తన యొక్క విశ్వాసుల్ని నా కొరకై ఏర్పరిచి పెట్టి ఉన్నారు. అంటే నా సీనియర్సే మంచి విశ్వాసులుగా ఉంటున్నారు. వారు కూడా ఎట్లా అంటే మన యొక్క క్రమాన్ని ఫాలో అయ్యేవారనమాట. ఈ రీతిగా నాకు అక్కడ దేవుని యొక్క ప్రజల కోసం దేవుడు నాకు అక్కడ బయలుపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత సరే రక్షణ ఎలా వచ్చింది అంటే, చాలామంది అంటే మేము ఒక సంఘంగా గ్యాదర్ అయ్యేవాళ్ళము, అందరూ లేడీసే కాబట్టి ఒక సంఘంగా జాయిన్ అయ్యేవారము. అయితే అక్కడ ఒకరోజు జనవరిలో అనుకుంటాను, అంటే 2006 జనవరిలో ఒక అక్క అడిగిందనమాట, అందరూ కూడా బైబిల్ చదివారు అంటే చదివాము అన్న. ఏం చదివారు అంటే, నేను ఏం చదివానో కూడా నిజంగా నాకు తెలియదు. అంటే గ్రహింపు లేనటువంటి నా జీవితంలో అక్క అడిగారు, ఒకే ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, నువ్వు ఇలా ఉంటే పరలోకానికి వెళ్ళవు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నీకు కావాల్సింది ఏంది అంటే రక్షణ కావాలి అని అన్నారు. అంటే నాకు రక్షణ అంటే ఏంటి ఎవరు చెప్పలేదు, ఎట్లా నేను తెలుసుకోవాలి అని నాలో తర్జన చేసుకుంటూ నన్ను నేనే ప్రశ్నించుకుంటున్న సందర్భంలో మరి వేరే అక్క వచ్చి చెప్పిందనమాట, రక్షణ అంటే ఏమీ లేదమ్మా, నీ పాపములను దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువుని నీ యొక్క హృదయంలోనికి చేర్చుకోవడమే రక్షణ అనేసి చెప్తూ వచ్చారనమాట.
అయితే ఆ రోజు నేను చాలా ప్రయత్నించాను. అంటే మనం స్వయం ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు అని దేవుడు చెప్తాడు కదా. సో నేను సొంత ప్రయత్నం చేశాను, నేను ఎట్లయినా కానీ రక్షణ పొందుకోవాలి ఈరోజు అనేసి. ఆ రీతిగా ఆ వారం చేశాను. ఎంత చేసినా అది నాకు రక్షణ అనేది నేను ఒప్పుకోలేకపోయాను. ఫైనల్గా దేవుడు నన్ను ఫిబ్రవరి 6th 2006లో దేవుడు నన్ను మళ్ళీ హెచ్చరించడం అనేది జరిగింది. అప్పుడు దేవుడిని సంపూర్ణంగా నేను అంగీకరించాను. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాననేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క 3 years అట్లానే అంటే సెకండ్ ఇయర్లో అంటే జనవరిలో వాగ్దానం తీసుకుంటాం కదా. ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే, నీవు జలములలో బడి వెళ్ళినను అవి నీ మీద పొర్లి పారవు అంటే అక్కడ యెషయా గ్రంథంలో ఉంది కదా, ఆ వాక్యం ఇచ్చాడనమాట. అయితే అక్కడ నేను ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అది టీటీడీ హాస్టల్ కదా. నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే, ఇంటర్ సెకండ్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే నాకు అక్కడ ఏం చేశారంటే, అమ్మ నువ్వు నడిపించాలి, ఆ మంచి ఆత్మీయతలో ఉన్నావు కాబట్టి మీ యొక్క ఇంటర్ పిల్లల్ని అందరినీ కూడా దేవుని వైపుగా నడిపించాలి అన్నటువంటి ఉద్దేశంతో డిగ్రీ అక్క వాళ్ళందరూ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేశారనమాట. అయితే అక్కడ కాలేజీలో ఉంటున్నటువంటి జేఈ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నన్ను పిలిపించి నన్ను ఏమన్నారంటే, ఈసారి నువ్వు కానీ సువార్త ప్రకటిస్తే నేను ఏం చేస్తాము, మీకు టీసీ ఇచ్చి మీ ఇంటికి వెళ్ళి పంపించేస్తాము అని చెప్పారు. ఈ రీతిగా ఫైనల్ డిగ్రీ 5 years అంటే ఇంటర్ డిగ్రీ కలిపి 5 years అక్కడే చదివాను నేను. ఆ రీతిగా దేవుడు అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా కూడా నన్ను తీసుకెళ్తూ వచ్చాడనమాట. అయితే ఫైనల్గా ఏం చేశారంటే, ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇస్తూ వచ్చారో, అంటే ఈ అమ్మాయి దేవుని యొక్క ప్రచారం చేస్తుంది అని చెప్తూ వచ్చారో, వారే నా ఫైనల్ ఇయర్లో నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వారు అడగడం అనేది జరిగిందనమాట. ఈ రీతిగా నాకు జరిగింది. ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు దేవుడు నిన్ను ప్రేయర్ చేసుకుంటూ వచ్చానమాట. అప్పుడు నాకు ఉద్యోగం ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి నేను అప్లై చేయాలి అనేసి అడిగినాను. 2010లో అడిగితే, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వాలి ప్రభువా, నీ చిత్తం అయితే నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ఆయన మీద ఆధారపడినప్పుడు ఏ రికమెండేషన్ లేదు, ఎవరి యొక్క మాటలు ఎవరు కూడా నా కొరకై మాట్లాడలేదనమాట. ఒక్క దేవుడు మాత్రమే నా పక్షమై ఉండి నేను అడిగిన పోస్టింగ్ని మాత్రమే నాకు నా దేవుడు దయచేశాడు. ఈ రీతిగా నా దేవుడు ప్రతి పరిస్థితుల్లోనూ నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ జాయిన్ అయ్యాను కానీ 1 year పాటు నాకు మన సంఘ సహవాసం లేదు. ఎక్కడక్కడ అంటే మన సంఘం ఎక్కడుందో తెలియదు అనమాట ఈ చిత్తూరులో. అయితే ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తూ అక్కడక్కడ తిరుగుతూ ఒక సంఘం వేరే సంఘానికి వెళ్తూ వచ్చానమాట. అయితే వేరే సిస్టర్, డమ్ అండ్ డఫ్ సిస్టర్ మా ఇంటి పక్కనే ఉంటారు. ఆవిడ ఇక్కడికి వచ్చేవారనమాట. ఆవిడ, అమ్మ ఇక్కడ క్రమం బాగుంది, ఇక్కడికి వెళ్దాం రా అని చెప్పేసి నన్ను తీసుకురావడం అనేది జరిగింది. 2011లో నేను ఇక్కడికి వచ్చాను. 2012లో దేవుడు నాకు బ్యాప్టిజం తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడనమాట. ఈ రీతిగా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా అంటే నేను దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నేను బ్యాప్టిజం తీసుకోవడానికి నేను అర్హురాలినేనా అట్లా అడుగుతున్నప్పుడు దేవుడు నాతో, నీవు తీసుకో, నీవు తీసుకోకుంటే ఖచ్చితంగా నీవు నరకానికే వెళ్తావు, అంటే నువ్వు తీసుకుంటేనే నీకు రక్షణ, అంటే నీటి ద్వారాను ఆత్మ మూలంగాను నీవు జన్మిస్తేనే కానీ నీవు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అనేసి యోహాను సువార్తలో నికోదేము గారితో దేవుడు చెప్తాడు కదా. ఆ యొక్క మాట ద్వారా నాతో దేవుడు అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆ రీతిగా దేవుడు నా యొక్క బ్యాప్టిజం కొరకై దేవుడు నన్ను సిద్ధపరిచి అక్కడ తీసుకున్నాడు. అయితే అక్కడ బ్యాప్టిజం వాగ్దానం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీకు విశ్రాంతి కలుగును. ఈ రీతిగా దేవుడు నాకు వాగ్దానం చేస్తూ వచ్చాడనమాట. మరి ఇన్ని సంవత్సరాలుగా దేవుడి యొక్క సన్నిధిలో నేను కూడా మీ అందరి మధ్యలోనే ఉంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క సంవత్సరం నాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం 2023లో నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉండును, నీ వ్యాజ్యములను దేవుని వద్దకు తీసుకొని రావలను. అంటే యాక్చువల్గా ఆ వచనం మొత్తం చదివినట్లయితే, దేవుడు నీకు తోడై ఉండును,
వారి యొక్క వ్యాజ్యములను నీవు ఆయన యొద్దకు తీసుకొని రావాలి. వారి యొక్క వ్యాజ్యములు అంటే అనేకమైనటువంటి, అంటే సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, సమాజంలో ఉన్న వారు కావచ్చు, సొసైటీలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీరందరి వ్యాజ్యములను దేవుని యొద్దకు తీసుకొని రావాలని చెప్పేసి దేవుడు నాకు ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడనమాట. ఈ రీతిగా నేను అందరి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటుండగా మా అన్న వాళ్ళ జాబ్స్ కోసం కూడా నేను అప్లై చేయడం అనేది జరిగింది. అయితే దేవుడు ఈ వారంలో అన్న వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం వారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారనమాట. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాక్ష్యాన్ని కూడా నేను, అంటే ఈ యొక్క రోజు కూడా ప్రేమ బిందు అనేది అంకుల్తో చెప్పడం అనేది జరిగింది. అయితే మా ఇంట్లో జరిగినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి వల్ల ప్రభుత్వపు వారు కూడా ఇంకా మా అన్న వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వలేదు. కానీ దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా నన్ను నిలబెడుతూ వచ్చాడంటే దేవుడు నిజంగా ఎంతో గొప్ప దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన మాత్రం మనల్ని విడవడనమాట. మా ఇంట్లో జరిగిన ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మా పెద్దన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య అంటే అన్ననే దేవుడు తీసుకెళ్ళిపోయారు. నిజంగా మేము నలుగురు ఉన్నప్పటికీ కూడా నాకు పెద్దన్న అంటే చాలా ఇష్టం. దేవుడు ఆ యొక్క అన్నయ్యనే తీసుకెళ్ళాడు. సరే, ఎందుకు ప్రభు ఇది ఇలా జరిగింది అంటే, నీకు 7 బాధలు కలిగినను నేను నిన్ను విడిపిస్తాను, 6 బాధలలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఈ రీతిగా దేవుడు నన్ను ప్రతి విషయంలోనూ, మరి ఎందుకు ప్రభు ఇలా జరుగుతుందంటే, ప్రతి బంధకము నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. అంటే ప్రతి బంధకము అంటే అది ఏ బంధకమైంది నాకు తెలియదు, కానీ అయితే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను ఈ లోకంలో ప్రేమించే ప్రతి బంధకం నుంచి నేను విడుదల పొందాలి. నా దేవునికి మాత్రమే, అంటే మన దేవునికి మాత్రమే నేను కూడా హత్తుకొని ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశించి ఉన్నాడనమాట. నేనైతే ఒకటే చెప్పగలను, మనం ఉన్న ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన ఖచ్చితంగా మనకు విజయాన్ని దయచేస్తాడు. నేను అది చాలాసార్లు అనుభవించానమాట. ఎందుకు అంటే, ఎప్పుడైతే నేను పడిపోతూ ఉన్నానో అప్పుడే నాతో దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడతాడు, ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు, ఎంతో సహనాన్ని, ఓర్పుని ఇస్తాడనమాట. ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడిన ఈ యొక్క మ్యారేజ్ కోసం తీసుకున్న వాగ్దానం అయితే, ఆ వాగ్దానము అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్తూ ఆ యొక్క అధ్యాయంలో ఒక మాట ఉందన్నమాట, మీరు ఓరిమి కలిగి ఉండాలి అని చెప్పేసి. అంటే ఓర్పు అనేది చాలా అవసరం అని చెప్పేసి దేవుడు చెప్తానమాట. మనం అనేక మార్లు అనుకుంటాము మనకేమీ జరగట్లేదు, ఎన్ని రోజులు మనం ప్రార్థన చేసినా మనం విజయాన్ని పొందుకోలేకపోతున్నాము, ఎన్ని రోజులు మనం ప్రార్థన చేసినా మనకేమీ జరగట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. నా పరిస్థితి నిజంగా అంటే, ఈరోజు నేను అనుకొని ఉంటే ఏం క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, అంకుల్ వద్దు అంకుల్, మా ఇంట్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఇది క్యాన్సిల్ చేసేయండి అంకుల్ అని చెప్పింటే అంకుల్ నిమిషంలో కూడా క్యాన్సిల్ చేసి ఉంటారు. బట్ నేనేమంటానంటే, మనం ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము సంఘంతో కానీ సహవాసంతో కానీ సంఘ సహవాసంతో కానీ దేవుని యొక్క సహవాసాన్ని కానీ మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని మాత్రమే నేను నమ్ముతానన్నమాట. ఆ యొక్క ఒకే నమ్మకం మీద నేను అంకుల్ని అడిగాను, అంకుల్ వద్దు అంకుల్, మీరు ఆపొద్దండి, మీరు ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రానియను గాక మీరు కంటిన్యూ చేయండి అంకుల్ అని చెప్పేసి అంకుల్కి ఫోన్ ద్వారా చెప్పాను. ఈరోజు మార్నింగ్ 6కి ఎక్కి ఇక్కడికి రావడానికి ఆలస్యమైంది. ఆ రీతిగా దేవుడు నాకు సహాయం చేశాడు. నా కుటుంబం అంతా కూడా చాలా దుఃఖమయంతో ఉన్నారు. నా తల్లిగారిని అయితే ఓదార్చలేని స్థితిలో ఉంటున్నాము. మా వదిన చాలా కష్టంగా ఉంది. ఆ అమ్మాయికి కూడా 3 పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు అన్నమాట. కనీసం తన తండ్రి ప్రేమను కూడా వాళ్ళు పొందుకోలేకపోయారు. వారందరి యొక్క ఆదరణ కోసం ప్రార్థన చేయండి, నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి నా యొక్క వివాహ విషయంలో కూడా ప్రభువు చిత్తమే జరగాలని చెప్పి ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.